విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేశారు. సిట్ కస్టడీకి సీఐ నాగరాజును మరోమారు తీసుకున్నారు. విజయవాడ సిట్ కార్యాలయంలో ఇవాళ సీఐ నాగరాజును మరోమారు విచారించారు. సుప్రీం ఆదేశాలతో మెజిస్ట్రేట్ ఎదుట సీఐ నాగరాజును సిట్ అధికారులు హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సిట్ అధికారులు నాగరాజును కస్టడీకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ఆనంద్. కస్టడీలో ఉన్నటువంటి కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుని ఈ రోజు సిట్ అధికారులు విచారణ నిమిత్తము విజయవాడకు తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటికే సిట్ అధికారులు ఆయన విజయవాడకు తరలిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే సిట్ అధికారులు ఈ కేసుని ఎంతో ప్రతిష్టాత్మకంగా విచారణ చేస్తున్న నేపథ్యంలో సీఐ నాగరాజు విచారణ సంబంధించి అంటే ఈ కేసులో కొన్ని కీలకమైనటువంటి అంశాలను సీఐ నాగరాజు ద్వారా విచారణలో తెలియాల్సినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతూ ఉంది. కొన్ని కీలక పరిణామాలు కూడా ఈ కేసులో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఐ నాగరాజు తన వాంగ్మూలం అంతా కూడా కోర్టులో ఎటు పిటిషన్ రూపంలో వేయటం, తనకి ప్రాణహాని ఉందని చెప్పిన వీడియో వాంగ్మూలం ఇవ్వటమే కాకుండా ఈ కేసులో అనవసరంగా తను ఇరికిస్తున్నారు, తను కాపాడాలంటూ కూడా న్యాయస్థానం ఎదుట క్వాష్ పిటిషన్ కూడా ఈ కేసు పూర్తిగా డిస్మిస్ చేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యం చూస్తున్నాం. మరో పక్కన చూస్తే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అనే నేపథ్యంలో కూడా కేసుని మరింత బలోపేతంగా ఆ కేసును ముందు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. దాని నేపథ్యంలోనే ఆ సీఏ నాగరాజును విచారించడానికి ఆ కోర్టులో అనుమతి తీసుకున్న నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వాటి మినహాయించి కోర్టులో పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి నేపథ్యం చూస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో కోర్టు ఆదేశాలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు ఆదేశాలు ప్రధానంగా ఉన్న నేపథ్యంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి నేరస్తుడిని ఎలా అయితే విచారణ చేస్తారో అలాంటి విచారణ చేయాలి. ప్రధానంగా మనం చూస్తే కనుక ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో ఆ చార్జెస్ ప్రతులు ఏవైతే ఉన్నాయో ఈ లాయర్ కి ఇవ్వటమే కాకుండా లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలి. అంతేకాకుండా వీడియో ఆడియో రికార్డింగ్స్ తో పాటు విచారణ జరగాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే సిట్ మాత్రం పూర్తి స్థాయిలో ఈ కేసును ఎంతో గోప్యంగా విచారించడమే కాకుండా ఈ కేసుని ఎక్కడ అంటే చిన్న పొరపాటు కూడా లేకుండా. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.